ఈ సమయంలో ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనును అడుగగా అతడు, నేను ఎరుగును, నా తమ్మునికి నేను కావలి వాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరం నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. ఇక్కడ రాయబడిన మాట, నీ తమ్ముని రక్తము యొక్క స్వరం నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. అంటే రక్తానికి స్వరం ఉందా? ఆ స్వరం ఎక్కడికి వెళ్ళింది? దేవుని వద్దకు వెళ్ళింది. అసలు మన దేవుడు ఎలాంటి వారు? మన దేవుని యొక్క ఆధిపత్యము, ఆయన శక్తి, ఆయన సామర్థ్యం, ఆయన బలము, ఆయన ప్రభావము, ఆయన పరాక్రమము, ఆయన మహిమ మహత్యము బహు ఔన్నత్యం కలిగినది. హల్లెలూయా. ఆయన ఒక్కడే దేవుడు, మరి ఏ దేవుడు లేడు. ఆకాశమందు, భూమి యందు, భూమి క్రింద నీళ్ల యందు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన నామము తప్ప వేరొక నామము లేదు. ఆయన మాత్రమే స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు, స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు. మరి ఎవ్వరికి కూడా ఆయన మహిమను మనం చెల్లించకూడదు. ఆయన మహిమను మరి ఎవ్వరికి కూడా మనము చెల్లించకూడదు. ఆయన ఒక్కరే మహిమ పరచదగిన వారు. హల్లెలూయా. ఆయన ఎంత గనులో, ఎంత అతీతులో మనం ఈ వాక్యములో నుండి ఆయన అతీతమైనటువంటి కార్యాలను, అతీతమైన శక్తిని, ఆయన మహత్యాన్ని మనము ధ్యానించబోతున్నాం. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వారో మనకు తెలుస్తున్నప్పుడు ఆయన మీద మనకి భయభక్తులు మరి ఎక్కువగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. హల్లెలూయా. ఈ సమయంలో ఈ వాక్కు కొరకు ప్రభు యొక్క సహాయాన్ని మనం అర్థిద్దాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం అనే విషయం మేము అనుభవపూర్వకంగా ఎరిగి ఉన్నాం. తండ్రి, మీ మాట మాకు లేకపోతే మేము బ్రతకలేము అనే విషయం మేము రూఢిగా విశ్వసించగలుగుతున్నాం నాయన. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడు అనే జీవితాలలో నుండి ప్రభువా మేము వాటిని గ్రహించి ఉన్నాం. ఆ మాట మా జీవితాలకు పరమావిధి అయి ఉన్నది. ఈ సమయంలో అతీతమైనటువంటి దేవా, మాతో మీరు మాట్లాడండి. యూట్యూబ్ ద్వారా ఎందరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో తండ్రి, వారందరినీ మీరు సంధించండి. నిరాకడ అతి సమీపముగా ఉన్నందున నిజ దేవుడా, నిన్ను ఎరగగలిగే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. మేము నమ్మి విశ్వసిస్తున్న నీవు అతీతుడు అని ప్రభువా ప్రతి ఒక్కరూ విశ్వసించగలగాలి. కృపతో జ్ఞాపకం చేసుకోమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకుని నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఈ సమయంలో ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. అంటే మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, మొర్రకు చెవియొగ్గేవాడు అనే విషయాన్ని మనం ధ్యానాలు చేసుకున్నాం చాలా సందర్భాల్లో. అలాగే మన దేవుడు రక్తము యొక్క స్వరాన్ని వినగలిగేటువంటి దేవుడు. నిజానికి రక్తానికి స్వరం ఉంటుందండి. రక్తం మాట్లాడుద్దా? చాలా సందర్భాల్లో మీరు వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉన్నప్పుడు రక్తం వస్తుంది. నన్ను ఎందుకు బయటకు తెప్పించావు? నేను ఎప్పుడు లోపల ఉంటాను కదా, నన్ను చూస్తే అందరికీ భయం పడుతుంది కదా, కళ్ళు తిరిగి పడిపోతావు, ఎందుకు బయటకు తెప్పించావు నన్ను అని ఎప్పుడైనా రక్తం మాట్లాడిందా? మీతో మాట్లాడిందా? రక్తం కారిపోతూ ఉంటే, అయ్యయ్యో నీ శరీరంలోంచి నేను వేరైపోయి నేలలోనికి వెళ్ళిపోతున్నాను, అయ్యయ్యో నేను నీ శరీరంలో ఉండవలసిన దాన్ని, నీ ప్రాణము నాలోనే ఉంది. మన ప్రాణం రక్తంలో ఉందంట, రాయబడింది వాక్యంలో. రక్తం అంతా పోయిందంటే ప్రాణం గయ. ఏమైపోద్ది? పోద్ది ప్రాణం. ఎప్పుడైనా రక్తం కళ్ళ చూసామే, రక్తం ఎప్పుడైనా మనతో మాట్లాడిందా? రక్తం యొక్క స్వరం మనం విన్నామా? అయితే రక్తం యొక్క స్వరాన్ని వినగలిగే దేవుడు మనము సేవిస్తున్నటువంటి దేవుడు. హల్లెలూయా. రక్తం కూడా స్వరం దేవుడు కనుసైగల్లో, దేవుడు చెవులలోనికి జొచ్చుద్దండి. జాగ్రత్తగా విందాం ఈ దినం. చూడండి, దేవుని వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా అధ్యయనం చేస్తే
ఇక్కడ జరిగిన సందర్భం మనకి ఎరిగిన సందర్భమే. చాలాసార్లు మనం ఈ సందర్భాన్ని ఎరిగి ఉన్నాం. అయితే ఈ సందర్భాన్ని కొంత లోతుకు మనం అధ్యయనం చేస్తున్నట్లయితే ఇక్కడ జరిగిన సంఘటన అన్నదమ్ములను మనం చూడగలుగుతాం. ఆదాము హవ్వల యొక్క ప్రథమ సంతతి అనబడేటువంటి కయీన్ని, ద్వితీయ సంతానము లేదా రెండవ సంతానం అనబడేటువంటి హేబేలుని మనం చూడగలుగుతాం. హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించినట్లుగా, కయీను యొక్క అర్పణ దేవుడు అంగీకరించనట్లుగా, త్రోసివేసినట్లుగా, తృణీకరించినట్లుగా మనం చూడగలుగుతాం. ప్రభువే మాట్లాడతారు, హేబేలును అతని అర్పణను నేను లక్ష్య పెట్టాను, అంగీకరించాను, నిన్ను నీ అర్పణను నేను లక్ష్య పెట్టలేదు. ఇప్పుడు హేబేలు మీద కయీనుకు కోపం ఎందుకు వచ్చింది అంటే, హేబేలు దేవునికి నమ్మకమైన వాడు, హేబేలును దేవుడు ప్రేమించాడు. అలా చాలామంది చాలా వ్యాఖ్యానాలు చేశారు. ఏమని చేశారంటే, హేబేలు తొలుచూలులో పుట్టిన దానిలో నుండి తీసుకొచ్చి ప్రథమది ఇచ్చాడు, కయీను కొంచెమే ఇచ్చాడు. నో, అక్కడ రాయబడిన మాట గొర్రెలలో కొన్ని తీసుకొచ్చాడని రాయబడింది, కొంత ఇచ్చాడని కయీను గురించి, కొన్ని తీసుకొచ్చాడని హేబేలు గురించి రాయబడింది. అక్కడ కొన్నేనా, కొంతేనా, రెండు సమానమేనా? అంటే దేవుడు కానుకలు లక్ష్యపెట్టి ప్రేమిస్తాడా, మానవుని యొక్క హృదయాన్ని లక్ష్యపెట్టి ప్రేమిస్తాడా? అంటే దేవుని యొక్క వాక్యంలో తెలియపరుస్తుంది, కయీనును అతని అర్పణను దేవుడు అంగీకరించలేదు. అంటే మొదట కయీనును అంగీకరించలేదు. అక్కడ రాయబడినటువంటి మాట మొదటి యోహాను పత్రికలో, కయీను దుష్టిని సంబంధి అయి. ఎందుకు దేవుడు కయీనును మొదట లక్ష్య పెట్టలేదు అంటే దుష్టుని సంబంధి. రెండవసారి అతని అర్పణను ఎందుకు లక్ష్య పెట్టలేదంటే మొదట అతడు అంగీకరింపబడలే, అందుకని అతని అర్పణ కూడా అంగీకరింపబడలేదు. కానీ హేబేలు అంగీకరింపబడ్డాడు, తన అర్పణ అంగీకరింపబడింది. దేవునికి మొదట కావలసినది అంగీకరింపబడాల్సింది మనం అంగీకరింపబడితే ఆటోమేటిక్గా మన యొక్క అర్పణ అంగీకరింపబడుతుంది, మన భక్తి అంగీకరింపబడుతుంది. ఎప్పుడైతే మనము దేవుడికి అంగీకారంగా ఉంటామో దేవుడికి ఇష్టమైనటువంటి భక్తి మాత్రమే కాదు, భయభక్తులుగా దేవుడు పరిగణిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, హేబేలును అతని అర్పణను అంగీకరించాడంటే హేబేలు దేవుని సంబంధిగా ఉన్నాడు, కయీను దుష్ట సంబంధిగా ఉన్నాడు. కాబట్టి కయీను అర్పణ దేవుడు అంగీకరించలే, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు ఒక కోణములో. అది దేవునికి శ్రేష్టంగా ఉంది, అందుకే శ్రేష్టమైన అర్పణ అన్నాడు హెబ్రీ గ్రంథకర్త. శ్రేష్టమైన అర్పణను తీసుకొచ్చాడు. అంటే దేవునికి అంగీకారమైన వ్యక్తి తెచ్చినటువంటి అర్పణ దేవునికి శ్రేష్టం. హల్లెలూయా. అలాగని విధవరాలు 2 నాణాలే వేసింది, చిన్నదే తెచ్చింది కానుక, కానీ అది దేవునికి శ్రేష్టమైన కానుక అయింది. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు కయీనును అంగీకరించలే, హేబేలును మాత్రం అంగీకరించాడు. ఎందుకంటే హేబేలు దేవునికి నచ్చాడు. హేబేలు ఎందుకు నచ్చుతాడంటే దేవునికి అనుకూలంగా ఉంటే, దేవుని వాక్యానుసారంగా ఉంటే నచ్చుతారు. ఎందుకు నచ్చరండి దేవునికి? దేవుని వాక్య పరిధిని తప్పి మతి తప్పి ప్రవర్తిస్తే నచ్చరు. దేవుడు చెప్పిన మాటలకు ప్రకారంగా జీవించకపోతే నచ్చరు. ఇప్పుడు హేబేలు ఎందుకు నచ్చాడు, కయీను ఎందుకు నచ్చలేదంటే ఏం చెప్పగలం? హేబేలు దేవునికి లోబడ్డాడు, కయీను దేవునికి లోబడలేదు, అది మ్యాటర్. అంతేగాని ఇక్కడ అర్పణ కాదు మ్యాటర్. అలాగైతే 2 నాణేలు తెచ్చిన ఆమె యొక్క అర్పణ శ్రేష్టమైనది, శ్రేష్టంగా ఎంచాడు. దేవుడు శ్రేష్టంగా ఎప్పుడు ఎంచుతాడంటే నువ్వు కొద్దు కానుగితే, నీ హృదయం దేవునికి అంగీకారంగా ఉంటే నువ్వు శ్రేష్టమైన దాను. అక్కడ కూడా ఆమె హృదయం దేవునికి అంగీకారంగా ఉంది, త్యాగంగా ఉంది. ఏం చేసింది? తనకున్న దానిలో జీవనం అంతా వేసేసింది. అంటే ఒక త్యాగం. ఆ త్యాగం ఎప్పుడు వస్తుంది? దేవుడు అంట లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి త్యాగం చేయగలిగాడు. హల్లెలూయా. నువ్వు నీ బిడ్డలను ప్రేమిస్తున్నావు కాబట్టి నీ కడుపు కట్టుకుని బిడ్డల కోసం త్యాగం చేసి బిడ్డలకు చూసుకుంటున్నావు. చూసుకోవడం అంటే ఒక ఆహారం విషయం చెప్పట్లే, బట్ట దగ్గర నుంచి తిండి దగ్గర నుంచి నీకు అవసరతలు ఉంటే నువ్వు ట్యాబ్లెట్లు కూడా మానేసి నీ వైద్యానికి ఖర్చు అయితే ఆ ఖర్చు ఆ కుమారుడు యొక్క స్టడీకి ఖర్చు పెడితే వాడికి ఒక భవిష్యత్తు ఏర్పడద్దని
ఈ రోజున చాలామంది తల్లిదండ్రులు తమ మట్టుకు తాము వెనకంజ వేసి తమ బిడ్డల కోసం మన ప్రాణాలు పోతున్న ప్రాణాలకు తెగించి బిడ్డల్ని ఉన్నత స్థితిలో చూడాలనేటువంటి ఉద్దేశ్యంతో ఏం చేస్తున్నాం? కడుపు కట్టుకుంటున్నాం. అంటే ప్రేమ త్యాగాన్ని నేర్పుద్ది. అదేనా 2 నాణాలు వేసినటువంటి ఆమెకు దేవుడి మీద ఉన్నటువంటి ప్రేమ జీవనం అంతా ఆయనకు అప్పగించాలి, కానుక వెయ్యాలి. అది దేవునికి శ్రేష్టమైంది. హల్లెలూయా. హేబేలు శ్రేష్టమైనటువంటి వాడిగా దేవుని దృష్టిలో ఉన్నాడు. అయితే ఎందుకు కయ్యను కోపం వచ్చిందంటే దేవుడు హేబేలు యొక్క అర్పణను అతన్ని అంగీకరించాడు, కయ్యను అంగీకరించలేనందున కోపం వచ్చింది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగుందో, ఎంత విడ్డూరంగా ఉందో. నువ్వెందుకు కొడుతున్నావే తమ్ముడిని అంటే, అమ్మ ఎప్పుడూ కూడా తమ్ముడు నిన్నే మెచ్చుకుంటుందిరా, అందుకే నీలో ఏమీ లేకపోయినా నేను నిన్ను కొడుతున్నాను. ఓహో, ఎప్పుడు చూసినా నన్నే అంటారు డాడీ, నిన్ను అనరు, అందుకే నిన్నేదోడు చెయ్యాలి నీ పుస్తకాలు పైన వేసేసాను. అంటే హేబేలు మీద కయ్యనికి ఎందుకు కోపం వచ్చింది? దేవుడు హేబేలును అంగీకరించాడు, హేబేలు అర్పణను అంగీకరించాడు. నన్ను అంగీకరించలేదు, నన్ను అంగీకరించకపోయినా పర్వాలేదు, వాడిని అంగీకరించాడు కాబట్టి నాకు లేచింది. మంచిదా ఇది? అసలు కయ్యను యొక్క కోపము సమంజసమా? ప్రభు కోపపడండి కానీ కోపంలో పాపం ఉండకూడదు. సూర్యుడు అస్తమించే లోపు మీ కోపం మిమ్మల్ని విడిచి వెళ్ళిపోవాలి. మీ మానవుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని అంటే వాక్యాన్ని నెరవేర్చడానికి ఎంత మాత్రము దోహదపడదు. అలాంటప్పుడు కయ్యను యొక్క కోపం పాపముతో కూడిన కోపం. ఆ కోపములో అతడు ఏమనుకుంటున్నాడంటే హేబేలును లేకుండా చేస్తా. ఏంటి కయ్యను హేబేలును లేకుండా చేయడానికి ఏంటి నీకు అంత కోపం అంటే, దేవుడు నన్ను ప్రేమించట్లే, వాడిని ప్రేమిస్తున్నాడు. దేవుడు నన్ను అంగీకరించట్లే, వాడిని అంగీకరిస్తున్నాడు. దేవుడు నా అర్పణ అంగీకరించట్లే, వాడిని అంగీకరిస్తున్నాడు. కయ్యను ఒక్కసారి ఆలోచించు, దేవుడిని అంగీకరించట్లేదు, వాడిని అంగీకరిస్తున్నాడంటే వాడు దేవునికి అనుకూలంగా ఉన్నాడు. మరి నువ్వు దేవునికి అనుకూలంగా ఉంటే న్యాయాధిపతి నిన్ను అంగీకరించడా? అదంతా నాకు అనవసరం. నేను ఎలా ఉన్నా కూడా దేవుడు ఏమనాలి నన్ను? హలో, నేను ఎలా ఉన్నా దేవుడు ఏమనాలి నన్ను? నువ్వు మంచోడువు అనాలి, చెడ్డోడైనా కూడా మంచోడువు అనాలి. వాక్యాన్ని నెరవేర్చకపోయినా నా దీవెనలన్నీ నీ మీదకే పొంగి ప్రవహిస్తాయి అనాలి. నీకంటే ప్రేమించేవాళ్ళు నాకెవరూ లేరు అనాలి. నువ్వు ఏ చెత్త కార్యాలు చేసినా, ఏ చెత్త పరిస్థితిలో ఉన్నా, దేవుని వాక్యము పట్టదన్నట్టుగా ఉన్నా, నా దీవెనలన్నీ నీకే, నువ్వే నాకు ఇష్టడువు ప్రియుడు అని నీ పాట పాడాలి. దేవుడు అలా పాడ్డు. దేవుడు అలా పాడ్డు. కొంతమంది ఎదుటోడు ఎంత దౌర్భాగ్యుడైనా వాడి వల్ల ఏదన్నా వచ్చేదంటే పాటే. ఏ పాట అంటే, ఏమండి మీరంత మంచోళ్ళు, మీ అలాంటి వాళ్ళు అసలు ఎక్కడన్నా ఉంటారేంటండి, ఆడు మంచోడు కాకపోయినా నువ్వు మంచోడు అన్నావంటే నీకేదో బెనిఫిట్ కోసం. కానీ దేవుడు మనలాంటి మనస్తత్వం కలిగిన వాడా, ఆయన నీతి న్యాయ యథార్థతలు జరిగించేవాడు. ఆ మనస్సును మనల్ని ధరించమన్నాడు. ఆ మనస్సు మనం ధరిస్తేనే మారు మనస్సు అవుద్ది అన్నాడు. హల్లెలూయా. మనం ఆయన బాణీలోకి రావాలనే వాక్యం అంతా ఇచ్చాడు, ఎంతవరకు? చచ్చే వరకు. ఇప్పుడు కయ్యను యొక్క వైఖరి, కయ్యను యొక్క కయ్యను యొక్క పద్ధతి ఎలా అనిపిస్తుంది మీకు? ముద్దు పెట్టుకోవాలా? అయ్యయ్యో కయ్యను ఎంత మంచివాడు, దేవుడు అర్థం చేసుకోలేకపోతున్నాడు అన్నట్టుగా ఉందా? కొన్ని సందర్భాల్లో మన యొక్క పరిస్థితులు కూడా అలాగ ఉన్నప్పుడు దేవుడు మనల్ని అర్థం చేసుకోవట్లేదా, మనము దేవుడిని అర్థం చేసుకోవట్లేదా? కయ్యనులా ఉంటారండి చాలామంది. వన్ వే కయ్యనులా ఉంటారు. మనం ఇలా ఉన్నందుకేగా మనకు ఆ వాక్యం వచ్చింది, మనం ఇలా అన్నందుకేగా వాళ్ళ మాట మాట్లాడాల్సి వచ్చింది, మన ప్రవర్తన ఇలా ఉన్నందుగా ముఖం మీద మాట్లాడాల్సి వచ్చింది. మనమే గనక పద్ధతిగా ఉంటే వాళ్ళ యొద్ద నుండి కూడా రెస్పాన్స్ ఎలా ఉన్నో, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతురు? పద్ధతిగా. మొట్టమొదటిగా మన హృదయం చివుక్కుమనే పరిస్థితి కలిగినప్పుడు నేను అంటాను, మొట్టమొదటిగా నీ వైఖరి ఎలా ఉంది, అందుకేనా చివుక్కుమనే పరిస్థితి నీకు వచ్చింది. ఒక్కసారి ఆలోచించుకో. ఆలోచించినప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి నీకేమీ కానరాలేదో నీవు నిర్దోషివి, వాడు లేదా ఆమె దోషి. అర్థమవుతుందా? కానీ కయ్యను ఇక్కడ అసలు దేవుడు ఎందుకు నన్ను అంగీకరించలేదు, వాడిని ఎందుకు అంగీకరించాడు, వీటినన్నిటిని కూడా పక్కన పెట్టి వన్ వేలో దేవుడు అన్నవాడు
నన్ను అంగీకరించాలి. నన్ను అంగీకరించకపోతే వాడిని కూడా అంగీకరించకూడదు. కొంతమంది అంటారు కదండి, నేను ఫెయిల్ అయిపోయాను, ఆడు ఫెయిల్ అయిపోవాలి. నా బాధ అంతా నేను ఫెయిల్ అయిపోయినందుకు కాదు, ఆడు పాస్ అయినందుకు. పైశాచికం, సైకోతత్వం, మూర్ఖత్వం, దౌర్భాగ్యం, లెంపకాయలు తగులుతాయి ఇలాంటి వాళ్ళకి. అర్థమైందా? కయ్యను ఆ వైఖరిలో, ఆ వేలో, ఆ పద్ధతిలో ఉన్నాడు. దేవుడికి ఇష్టం లేదు. దేవుడు వైఖరి ఇప్పుడు కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. కయ్యను నీకు కోపమేలా? సత్క్రియ చేస్తే తలపైకెత్తుకోవా? నువ్వు సత్క్రియ చేయలేదయ్యా. వాక్యానుసారమైనటువంటి క్రియ లేదా పద్ధతి లేదా వైఖరి లేదా తత్వం లేదా నడవడి నీలో లేదు. సత్క్రియ చేస్తే నువ్వు నా ఎదుట తలెత్తుకుంటావు. కానీ నువ్వు సత్క్రియ చేయలేదనుకో, పాపము వాకిట పొంచి ఉంటుంది. అది నీ మీద ఏలద్దు, నిన్ను దానికి నీ మీద వాంచగలుగుద్ది అని చెప్పారు. ప్రభువు మాటను ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రభువు హెచ్చరికను ఏమాత్రం తీసుకోలేదు. మన జీవితాల్లో కూడా దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుందని తెలిసినప్పుడు అలా చెప్తారులే అన్నావో నీ పతనమే, విర్రవీగావో నీ పతనమే. వాక్యానికి అనుకూలంగా ఆవిడికి ఎవరో చెప్పారులే, ఈవిడికి ఎవరో చెప్పారులే. ఒకటి దేవుడు చెప్తారు, రెండోది ఎవరో చెప్పారు, అది నీలో ఉందా లేదా? నో ప్రాబ్లం. ఇప్పుడంట పౌలు గారికంట ఒక కుటుంబం వలన తెలిసిందంట. తెలిసిందా లేదా పౌలు గారికి? ఆ కుటుంబం చెప్పిందా? నీలో ఉందని బాధపడతావా, వాడు చెప్పాడని బాధపడతావా? నీలో ఉంది కదా, ఎవరో చెప్తే ఏంటి? పాస్టర్ గారు ఎదురుగుండా చూసారేమో, లేకపోతే ఎవరో వచ్చి చెప్పారేమో, ఆయన అన్నీ నమ్మరేమో. అలాంటిది అలా వెళ్తాడే నీ భోగోతం బయటెట్టేసాడేమో దేవుడు, లేకపోతే దర్శనం ద్వారా చెప్పేశారేమో. ఎవరో చెప్పారనేది కావాలా? వాక్యం ద్వారా నీతో మాట్లాడుతుంటే నీ మార్పు నీకు కావాలా? నువ్వు మారితే బాగుపడతావా? పాస్టర్ అమ్మ గారికి ఎవరో చెప్పేశారని ధ్యానంలో ఉంటే బాగుపడతావా? అదో గతి పాలైపోతావు. నీకు మొత్తానికి ఎవరు చెప్తే ఏమైంది, నీలో ఉందా లేదా అది చూసుకో ఫస్ట్. అది దేవుడు చెప్పినా, మనుషుల ద్వారా బయలుపరచబడిన, స్వరం వినిపించి మాట్లాడిన, కళలైనా, దర్శనాలైనా, స్వప్నాలైనా, లేకపోతే నీ బ్రతుకే ఎదురుగుండా చూపించేసిన, ముందు నీ బ్రతుకులో ఉందంటే నువ్వు మారితే బాగుపడతావు, మారకపోతే బాగోకుండా అయిపోతావు. చెప్పాడు దేవుడు, నువ్వు ఏంటో కయ్యను చెప్పాడు. కయ్యనికి కోపం ఎందుకు వచ్చిందో దేవుడు మాట్లాడుతుంటే అసలు కయ్యను కోపం వచ్చిందా లేదా కయ్యనికి తెలీదా? తెలుసు కదా. అయ్యయ్యో నిజమే నాకు కోపం వచ్చింది అనుకున్నాడా? దేవుడు సర్వాంతర్యామి కాబట్టి నా కోపం ఎందుకు వచ్చిందో దేవుడు తెలుసు కాబట్టి, వాడి మీదే నా కోపం ఉంది కాబట్టి, అయ్యో బాబోయ్ దేవుడు మాట్లాడుతున్నాడే, సెట్ రైట్ అవ్వాలి అనుకున్నాడా? అనుకోలేదంట. దేవుడు మాట్లాడినా హేబేలుతో మాట్లాడి, మంచిగా మాట్లాడి, పొలము పనులకు తీసుకొని వెళ్ళి అక్కడ మీద పడి చంపాను. అంటే దేవుని ఒక్క వాక్యం వచ్చినా కూడా మీద పడి చంపాడు. ఇదేం పెద్ద ఆయన్ని అనుకోకర్లే, మనలోనే ఉన్నాయి ఇలాంటి క్రియలు. దేవుని వాక్యం ఏదైతే చెయ్యొద్దని చెప్తుందో అదే చేస్తారు ఇంటికి వెళ్ళి. దేవుని వాక్యం ఏదైతే హెచ్చరిస్తుందో అదే మళ్ళీ కనబడుద్ది మన జీవితాల్లో. ఏదైతే ఉండకూడదో త్రెంచుకోండి, కత్తిరించుకోండి అని చెప్తారో అవే మరలా రిపీట్ అవుతాయి మన జీవితంలో. కయ్యను లాంటి వాళ్ళం కాదండి. కయ్యనేమో ఆ బాణి, మనమేమో ఈ బాణి. క్రైస్తవ సమాజం అంతా దేవుని వాక్యం వస్తుంటే అసలు ఎందుకు వచ్చిందో, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది కదా అనేటువంటి గ్రహింపో లేదు. మన బాణి మనదే అంటే మన దారి గోదావరే, ఇంకే దారి ఉండదు మనకి. ఇంకా గోదావరిలోకి వెళ్ళి సూసైడ్ చేసి చచ్చిపోయినోడు నరకం పోతాడు. దేవుని వాక్యము విని విశ్వసించి దేవుని వాక్యములో కట్టబడని వాడు నరకం పోతాడు. ఇద్దరు దారి ఓ దారే కదా, అందుకే అన్నాను మన దారి గోదావరి అని. అంత ఉంది లోపల అర్థం. చంపేశాడండి. హెచ్చరిక వచ్చినా చంపేశాడు. వాక్యముతో దేవుడు మాట్లాడినా చంపేశాడు. స్వరముతో దేవుడు మాట్లాడినా. ఇప్పుడు దేవుని స్వరం అంటే ఏమనుకుంటారు మీరు? వాక్యమే దేవుని స్వరం. హల్లెలూయా. ఒక కోణంలో మరి ప్రభువు మాట్లాడినా కూడా ఏం చేశాడు? అనుకూలపరచబడ్డాడా? పశ్చాత్తాపడ్డాడా? క్షమించు తండ్రి అన్నాడా? ప్రభువా నేను నిజంగానే కోపంగా ఉన్నాను, సర్వాంతర్యామివి నాయనా,
నీవు నాతో మాట్లాడవు ప్రభువా, నన్ను క్షమించు, ఇది నాలో నుండి త్రుంచి వేసుకుంటాను అన్నాడా? అనలే. మరీ పొగరెక్కి మతి తప్పి కళ్ళు నడినెత్తికెక్కి మూర్ఖత్వాన్ని ప్రదర్శించాడు. మూర్ఖుడు. తల్లిదండ్రులు లేరండి ఎదురుగుండా. తల్లిదండ్రులు కృపను ఎలా కోల్పోయారో, ఏదైనా వనముల నుండి ఎలాగైతే దేవుడు త్రోసేశాడో తెలీదా? ఆదాము హవ్వలు ఉపదేశించలేదా? ఉపదేశించబట్టేగా హేబేలు అంత ఉన్నతంగా దేవుని ఎదుట యథార్థంగా నిలబడ్డాడు. ఉపదేశించలేదా అంటే ఉపదేశించారు. అయినా నువ్వు ఎలా ఉన్నావు? మతి తప్పి ప్రవర్తిస్తున్నాడు, మూర్ఖత్వాన్ని అగుపరుస్తున్నాడు. దేవుడు వాక్యం ఎప్పుడైతే మన యొద్దకు వస్తుందో ఆ వాక్యానికి లోబడకపోతే దానినే దేవుడు మూర్ఖత్వమును అగుపరుచుట అంటాడు. మూర్ఖత్వాన్ని అగుపరుచుట, మాయా విగ్రహాలు, గృహ దేవతలను పూజించుటను పాపముతో సమానం. ఈ పాపం మనల్ని ఎక్కడ తీసుకువెళ్ళిపోద్ది? ఈ పాపము మనల్ని నరకానికి తీసుకువెళ్ళిపోద్ది. నీతిమంతులు పరిశుద్ధులు మాత్రమే పరలోక రాజ్య ప్రవేశం. అనీతిమంతులు దుష్ట సంబంధులు నిత్య నరకాగ్ని ప్రవేశం. విన్నాడా? మనం అన్వయించుకోవాలి మన జీవితంలో. అయ్యో బాబోయ్, దేవుని వాక్యం వస్తూ ఉన్నప్పుడు, అది నన్ను సంధిస్తూ ఉన్నప్పుడు, అవును నా బ్రతుకుతోనే దేవుడు మాట్లాడుతున్నట్టుగా ఉందగా అన్నప్పుడు వెంటనే సెటరైట్ చేసుకోకుండా మూర్ఖత్వాన్ని అగుపరిస్తే పాపముతో సమానం అన్నమాట. పాపముతో సమానం. వెంటనే మీద పడి చంపాడండి. అప్పుడు అతను చనిపోయాడు. జాగ్రత్తగా గ్రహించండి, అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవరితో? హలో, ఎవరితో? కయ్యనుతో. దేవుని వాక్యంలో చనిపోయాడండి. ఎవరు? చనిపోయిన తర్వాత మాట్లాడుతున్నాడు దేవుడు. చనిపోయిన తర్వాత మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? మా తమ్ముడికి నేను ఏమన్నా కావాలమన్నా, ఏమంటే అనుకూలంగా ఉంటే మాట ఎంత మృదువుగా అనుకూలంగా వస్తుందోనండి. ప్రతికూలంగా ఉంటే అన్నీ వంకరైపోతాయి. ఇతను చాలా మంచివాడు కదా, చాలా మంచి స్వభావం కదా అనుకుంటాం. చాలా మంచి స్వభావమే. కొంచెం తేడా వచ్చినప్పుడు చూడండి ఆ స్వభావం ఎలా ఉంటుందో. అప్పుడు అనుకుంటాం వీళ్ళనేనా మంచోళ్ళు అనుకున్నాం, చాలా మంచోళ్ళు అన్నా వీళ్ళేనా అంటాం. అవునా? మనిషి యొక్క నైజం. ఎంత మంచోడైనా కొంచెం ప్రతికూలమయ్యేటప్పటికీ వంకరగా వస్తుంది మాట, ఖచ్చితంగా. అర్థమైందా? కానీ ఈయన గారు ముందే వంకరోడు. ఎవరో? కయ్యేను. ముందు నుంచి వంకరోడు. కొంతమంది మంచోళ్ళ కింద ఉంటారు, సందర్భాలు పరిస్థితులు మారేటప్పటికి వంకర టింకరగా మారుతారు మాటలో, ప్రవర్తన. కానీ ఈయన మాత్రం ముందు నుంచి వంకర టింకరోడు. ఇలాగెందుకు చెప్తున్నాం? ఈయన ముందు నుంచి వంకర టింకరా. చింతకాయ ఎప్పుడు కూడా నిదానంగా ఉండదు, వంకరే. అవునా? ఈ వంకర టింకరోడు వంకరగానే చెప్పాడు సమాధానం. ముందు నుంచి వంకరే కదా. అప్పుడు దేవాది దేవుడు అన్నాడు, కయ్యను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడంటే, నా తమ్ముడికి ఏమన్నా కాపలాదారున్నా, నేను బాడీగార్డ్నా, వాడిని చూసుకుంటా పైనుంచి కిందకు ఉండడానికి, నాకు తెలదు. ఇలా మాట్లాడాడు అక్కడ. ఎలా మాట్లాడాడు అక్కడ. నీ తమ్ముని యొక్క రక్తమును నేల పుచ్చుకున్న, ఆ రక్తమును నేల పుచ్చుకుంది. నేల ఏం చేసింది? ఆ రక్తాన్ని తాగేసింది. ఏమంటే రక్తాన్ని నేలలోనికి వెళ్ళిపోదండి రక్తం. అంటే ఏ మాదిరిగా అతను చంపుంటాడండి. ఒకటి చెప్పనా? చేతులతో చంపితే రక్తం అంత అలా వచ్చేదంటే అప్పుడే చచ్చిపోయాడు అతను. ఏ రాయో తీసుకుని కొట్టుంటాడో, ఏ గుణపమో వేసి పొడుచుంటాడో. పొలం పనుల్లో ఏమి ఉపయోగిస్తారండి? మెల్లగా చెప్పుకుందాంలే, చాలా టైం ఉంది కదా. పొలం పనుల్లో ఏమి ఉపయోగిస్తాం? గుణపం. గడ్డపార, గుణపం ఒకటేనా? సర్లే. అయితే పార, గొడ్డలి. మీరు చూడండి, ఒకసారి గమనించండి. రాయితో కొడితే రక్తం వస్తుందా లేదా? గొడ్డలతో, ఇంకేంటి, గుణపంతో, పారతో వస్తుందా లేదా? అంటే ఇప్పుడు అతనిలో నుండి రక్తమును నేల నోరు తెరిచి త్రాగేసింది. అంటే ఏ టైపులో చంపుంటాడో సైకో. ఏమంటే ఈ రోజుల్లో చూస్తున్నాం కదండి ఇటువంటి పరిస్థితులు. ఈ రోజుల్లో కదండి, ఆ రోజుల్లో మన కయ్యనే. ఎవడో మన కయ్యనే. దొండగుడు. అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే దొండగా.
దొండకాయ కాదు, దొండగా. అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే దొండగుడు. అచ్చ తెలుగు కాకుండా ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే క్రిమినల్, కిల్లర్, సైకో. ఎవరు? ఈ రోజుల్లో చూస్తున్నామండి, అమ్మాయిలంట పొడిచి 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 చంపుతున్నారంట. ఈ రోజుల్లో చూస్తున్నామండి, ఎవరైనా శత్రువుల మీద దాడి చేసి చేసి కత్తులతో దాడి చేసి చంపుతున్నారంట. ఈ భోగోతం ఎప్పుడు జరిగిందంట? అంటే ఈ మనోడు ఆత్మ అన్నమాట ఇదంతా. ఆయన కానీ ప్రేరేపించిన ఆత్మే కదండి వీళ్ళని ప్రేరేపిస్తుంది. అది దెయ్యం కాదా? దురాత్మ కాదా? వాడు అనుచరులు కాదా? సైతాను కాదా? అదేనా నీతిమంతుడైనటువంటి హేబేలు రక్తాన్ని చిందించిన వాడు ఎవడో తెలుసా? తన అన్న అయినటువంటి కయీను. ఈరోజు అన్నదమ్ముల మధ్యలో ఎంత పోరాటాలో, ప్రాణాలు తీసేసే వరకు కూడా పోరాటాలు ఆగట్లేదు. మొన్న ఒక ఆయనంట వాళ్ళ అన్నయ్యను కొట్టేండ్రి అని మనుషులు పెట్టాడంట కర్రలతో. ఆయన ఎంతకే పాస్టర్ అంట. అది గొప్పతనం. అయ్యి బాబు వాళ్ళు పోయారే, ఎంత బాగున్నారు. ఓ పాస్టర్ అయితే అన్నయ్యను లేపేసాడంట ఆస్తి కోసం. అబ్బబ్బబ్బబ్బబ్బా, అయ్యో పాస్టర్లు ఇలా ఉంటే మనుషులు ఇంకేటండి అని అనుకుంటారని కాదు ధ్యానం. కాదు, ఎవరిని దేవుడు వదలడం చెప్పడానికి ధ్యానం. ఎవరిని దేవుడు వదలడు అని చెప్పడానికి ధ్యానం. నిర్దోషిని చంపువాడి విషయంలో దేవుడు ఏ పరిస్థితిని దాపురించేలా చేస్తాడని చెప్పడానికి ధ్యానం. ఇక ముందు అలా ఉండకూడదని చెప్పడానికి ధ్యానం. భయం పుట్టడానికి ధ్యానం, వణుకు పుట్టడానికి ధ్యానం, దడ పుట్టడానికి ధ్యానం. దేవుడే మాట మాట్లాడిన ఊరికే మాట్లాడండి. దేవునికి ఏం మొరపెట్టిందండి? రక్తము యొక్క స్వరం నేలలో నుండి భూమిలో నుండి మొర్ర పెడితే ఆ మొర్ర నీకు నాకు అర్థమవుదు, సృష్టికర్తకు అర్థమవుద్ది, సృష్టించిన దేవునికి అర్థమవుద్ది, తల్లి గర్భములో రూపుదిద్దిన దేవాది దేవునికి అర్థమవుద్ది. ఎందుకు అర్థమవుద్దో తెలుసా? ఆయన దేవుడు గనుక, ఆయన నిజ దేవుడు గనుక. హల్లెలూయా. ఏమంటే ఎవరికైనా మొర్ర పెట్టినట్టుందా? మొర్ర ఎవరికి వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది? ఆయన సృజించాడు కాబట్టి. దెయ్యానికి వెళ్తుందా? దెయ్యం సృజించిందా? మనిషి సృజించగలడా? ఈ రోజుల్లో చెప్పుకుంటున్నట్టుగా మా దేవతలు మా దేవతలు అంటున్నారే, ఆ దేవతలకు వినబడిందా? ఒక్కడన్నా వచ్చాడో రాయబడి ఉందా? దేవతలకు వినబడిందని ఎందుకు అంటున్నానో తెలుసా? హేబేలు యొక్క రక్తం యొక్క స్వరం దేవునికి మొర్రపెట్టింది. అదే నాన్న బయలా దేవతారా, బయలా దేవతారా, కోసుకుంటున్నాను రా అయ్యా, రా రక్తం చిందిస్తున్నాను రా అంటే ఆ రక్తం స్వరం వినబడిందా బయలుకి? ఈ రక్తం యొక్క స్వరం వినబడింది. అందరికీ వినబడద్దండి, సృష్టికర్త అన్నవాడు ఒక్కడికే వినబడద్ది. సృష్టికి శిల్పాకారుడు, జగతికి ఆది సంభూతుడు అనబడేటువంటి సర్వాధికారి అయిన మన దేవుడు మాత్రమే స్వరాన్ని వినగలడు, రక్తం యొక్క స్వరాన్ని. హల్లెలూయా. దెయ్యాలు దేవతలు వినవండి స్వరాన్ని, వినడానికి వీల్లేదండి. చూడండి, స్వరం వెళ్ళిపోయిందండి దేవుడి దగ్గరికి. బయలు పూజారుల యొక్క రక్తం యొక్క స్వరం వెళ్ళలేదు. చూడండి, ఆ స్వరం వెళ్ళిపోతే ఆ స్వరం, ఆ రక్తం యొక్క స్వరం ఆయన చెవుల్లో వచ్చింది. మొర్ర పెడుతుందంట స్వరం. మొర్ర, పలుకు కాదు, మాట కాదు, నాన్ స్టాప్ మొర్ర. మనం ప్రార్థన చేస్తే నాన్ స్టాప్గా గంట సేపు, లేదా ఒక 10 నిమిషాలు, లేదా ఒక 2 గంటలు మొర్ర. మొర్రంట ఆయన చెవుల్లోకి చొచ్చిపోద్దంట. ఆయన ప్రార్థన ఏమో ఆలకిస్తాడంట, మొర్రకేమో చెవియొగ్గుతాడంట, చెవుల్లో చొచ్చిపోద్దంట మొర్ర. మరి ఇది ఏ టైపు మొర్ర? మొర్ర చెవుల్లోకి చొచ్చిపోయింది. ఇప్పుడు దేవుడు న్యాయవంతుడు, ప్రతి దండన చేయడానికి దిగొచ్చి మాట్లాడుతున్నాడు. అక్కడ మాట్లాడుతున్న మాట చూడండి, ఆదికాండము 4:10. నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. అంటే ఇప్పుడు ప్రతి దండనగా దేవుడు ఏమి మొట్టమొదటి డిక్లేర్ చేశాడు? శపింపబడిన వాడవు. ఎక్కడ? నేల మీద ఉండకుండా.
నేల మీద ఉండకుండా శపింపబడిన వాడవంటే నువ్వు అమెరికాలో ఉన్నా నేల మీద బతికినట్టే, నువ్వు ఆస్ట్రేలియాలో ఉన్నా నేల మీద బ్రతికినట్టే. అయ్యయ్యో విమానం ఎక్కి వెళ్ళిపోతున్నానండి కదే అది కాదండి, ఆకాశానికి భూమికి మధ్య రెక్కలు కట్టుకుని ఎగిరిపోతున్నాను కదండి విమానంలో. అక్కడేంటండి, అక్కడ భూమి ఉంటుందండి. నువ్వు ఇక్కడున్న భూమి ఉంటుందండి, మారుతి క్యాంపులో ఉన్న భూమి ఉంటుందండి. కానీ ఇక్కడ నేల మీద ఉండకుండా నువ్వు శపింపబడిన వాడి వంటి ఏంటి మరణం. అర్థమవుతుందా మీకు? అందుకే ఆదామును మొట్టమొదటగా దేవుడు శపించినప్పుడు నువ్వు నేల నుండి తీయబడ్డావు, మరలా నువ్వు మన్నే గనుక మన్నైపోతావు, అంటే చచ్చిపోతావు. మరణం డిక్లేర్ అయింది, అవునా? ఇప్పుడు మొట్టమొదటిగా కయీనును దేవుడు శపించినప్పుడు నువ్వు నేల మీద ఉండకుండా అన్నాడు. ఇప్పుడు చూడండి, మీకు అర్థం కావడం కోసం, అమాలేకీయులను భూమి మీద ఉండకుండా నేనేం చేస్తాను అంటే తుడిచిపెడతానంటే దాని అర్థం ఏంటి? వేరే ల్యాండ్లో పెడతాడా? అది భూమే కదా మరి, అంటే ఆకాశంలో పెడతాడా? మరి ఆకాశం అంటే ఏంటి? అంటే పోతావు పైకి అంటారు చూడు. ఎంత పనికి మాలినోళ్ళు చచ్చిపోయినా పైకే అంటారు, కిందకి అనరు. ఆ భాషలో పాతాళానికి పోయి ఉండని ఏమయ్యాడు, పైకి పోయాడు అంటారు. అది నేను చెప్పేది అర్థమైంది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళకండి, ఎక్కడికి వెళ్తారనే ఇలా చెప్తావు. ఇప్పుడు చూడండి, నువ్వు నేల మీద ఉండకుండా శపింపబడిన వాడు అంటే నీకు మరణం డిక్లేర్ ఇక్కడ ఈ కోణంలో. కానీ వెంటనే మరణమయ్యాడా? కానీ మరణమైన తర్వాత ఎక్కడికి వెళ్తాడని అర్థం? ఎస్, రెండవ మరణం అనబడేటువంటి నిత్య నరకాగ్ని. మత్తయి సువార్త 23వ అధ్యాయములో పరిసయ్యుల గురించి, శాస్త్రుల గురించి దేవుడు మాట్లాడుతూ నరక శిక్షను మీరేలా తప్పించుకుందురమ్మా. చూడు, ఇలా చూడు, నరక శిక్షను మీరేలా తప్పించుకుంటారు అంటే నరక శిక్ష, ప్రతిదండన అంటే శిక్ష విధింపబడుద్ది. అది ఏ శిక్ష? నరక శిక్ష. నీతిమంతుని యొక్క రక్తమును ఒలికించిన వాడు నిత్య నరకాగ్ని పాలవుతాడు. మీకు రుజువులతో చూపిస్తాను నేను వాక్యంలోంచి. నీతిమంతుని యొక్క రక్తమును ఒలికించిన వాడు నిత్య నరకాగ్ని పాలు అవుతాడు. క్షమించమని వేడుకుంటే తప్పకుండా క్షమింపబడతాడు. అలాంటి వాడు ఇంకా క్షమించమని వేడుకునే పరిస్థితి ఉండదు. ఇంకా ఏమండి, జాగ్రత్తగా ధ్యానం చేస్తే ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు ప్రభువారు నిరపరాధి. ఒక సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని ఎన్ని వెండి నాణేలండి? 10 వెండి నాణేలకి అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత అతడు నిర్దోషిని నేను అప్పగించాను అని పశ్చాత్తాపడి దేవుని ఆత్మచేత బలపరచబడి ఆత్మహత్య చేసుకోకుండా ఉండిపోయాడా? ఆత్మహత్య చేసుకున్నవాడు తప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోతాడు? వీడిని సైతానుగాడు ఎలా ప్రేరేపించాడు అంటే ఇలాంటి వాళ్ళని ఇంకా సైతానుగాడు అసలు వదలలేనంత జన్మ జన్మల బంధాన్ని ముడేసేసుకున్నాడు ఆ టైంలో. ఎవడో? నిర్దోషిని చంపినోడు. నిర్దోషిని చంపిన వాడు అపవాదితో పెనవేసుకున్నాడు. ఏ బంధమో తెలుసా? వీడరాని బంధం. ఎప్పుడు వరకు వీడవ సాతానా, నువ్వు నాతో ముడేసుకున్నావు కదా, బంధం వేసుకున్నావు కదా, నిన్ను చంపేసి వరకు నేను వీడను. ఆ చావులో నువ్వు మళ్ళీ పరలోకం వెళ్తావేంటి? నరకానికి తీసుకు వెళ్ళిపోయే వరకు, ఈడ్ చేసే వరకు నేను ఊరుకోను. ఎక్కడికి వెళ్ళాడు? ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దేవుడు ఏమన్నాడు అతని గురించి? స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? ఆ వ్యక్తి పుట్టకుండా ఉంటే ఎంతో మేలు. జీవంలోకి వెళ్తే అలాగంటాడండి. అసలు ఇస్కరియోతు యోధ పరలోకంలో ఉన్నాడా, నరకంలో ఉన్నాడా? నరకంలో ఉన్నాడు. అర్థమైందా ఆ సందర్భం? రెండవ సందర్భాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే మత్తయి సువార్తలోనే చివరి అధ్యాయాల్లో పిలాతు సందర్భాన్ని మనం చూడగలుగుతాం. పిలాతు, ఈయనలో నాకు ఏ దోషము కనబడట్లేదు, అందుకని ఈయన్ని నేను విడిపిస్తాను అన్నారు. అన్నప్పుడు ఈ ప్రజలందరూ అన్నారు, విడిపించడానికి వీలు లేదు, మీరు ఒకవేళ విడిపించాలని అనుకుంటే బరబ్బను విడుదల చేయండి, యేసుక్రీస్తు ప్రభువారిని శిలువ వేయండి. అంటే ఆ పిలాతు చేసిన పని ఏంటి? అతడు నిర్దోషి అని
చేతులు కడుక్కొని ఈ నిరపరాధి యొక్క రక్తానికి సంబంధించిన దోషం నా మీద ఉండకుండునుగాక, అంటే నా మీద, నా కుటుంబం మీద, నా బిడ్డల మీద ఉండకుండునుగాక. ఇదిగో మీ అందరు ఎదురుగుండా నేను చేతులు కడుక్కుంటున్నాను, ఇక ఏదైనా మీకే అంటే ఈ బడుద్దాయిలు ఏమన్నారు, ఈ దుర్మార్గులు ఏమన్నారు, ఈ దుష్టులు ఏమన్నారు, ఈ పనికి మాలినోళ్ళు ఏమన్నారు, మా మీద మా పిల్లల మీదకి వచ్చునుగాక. ఆహా, ఆశీర్వాదం వచ్చునుగాక అన్నట్టుగా పెట్టుకున్నారు వీళ్ళు. చదివిస్తానమాట, మా మీదకి మా పిల్లల మీదకి వచ్చునుగాక. అయితే దేవుడు కొడుతున్న వాళ్ళని, రక్తం చిందించుచున్న వాళ్ళ విషయంలో దేవుడు ఏమన్నారు, వీరేమి చేయుచున్నారు, ఎరుగరు గనుక వీళ్ళు క్షమించండి అన్నాడు. యేసు ప్రభు తండ్రిని వేడుకుంటే దేవుడు క్షమించాడా? ఏమైపోయిందండి ఇశ్రాయేలుల జనాంగం? ఆ తర్వాత రాజులు ఏం చేశారండి? వధ జరిగింది, చంపి పాడేశారు. ఏం చేశారు? ఇశ్రాయేలీలు కడుపుతో ఉన్నటువంటి స్త్రీల గర్భాలు చీల్చారంట, మానభంగాలు చేశారంట. రాతి మీద రాతి నిలబడకుండా నిరపరాధి యొక్క రక్తమును చంపు చేతులకు మేలు జరుగుద్దా, కీడు జరుగుద్దా? ఇశ్రాయేలీల జనాంగం యెరూషలేము ప్రాంతం అంతా ఏమైపోయింది? రాజులు అనబడిన వాళ్ళు గర్భాలు చీల్చారంట, మానభంగాలు చేశారంట. వాళ్ళలో వధ జరిగిస్తుంటే గుర్రము యొక్క బొడ్లుకు తగిలిందంట, రక్తం ఏరులై పారిందంట. అర్థమైందా? నిరపరాధి యొక్క నాబోతు యొక్క ద్రాక్ష తోట విషయంలో నిరపరాధి యొక్క రక్తము ఒలికించారు. ఎవరో? అహాబు రాజు. వెంటనే అహాబు రాజు యొద్దకు దేవుని యొక్క దూత అనబడేటువంటి రోషము కలిగినటువంటి ఏలియా వచ్చి ఏమంటాడు తెలుసా? ఎక్కడ కుక్కలు నాబోతు యొక్క రక్తమును నాకాయో అక్కడే నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి, నీ పిల్లలందరూ, నీ వంశమే లేకుండా అయిపోద్ది, నీ భార్య కుక్క చావు చేస్తుంది. నిరపరాధి రక్తమును ఒలికిస్తే దేవుడు ఊరుకుంటారా? అలాగని నిరపరాధులని మాటలతో చంపితే ఊరుకుంటారా? చేతలతో చంపితే, ప్రవర్తనతో చంపితే ఊరుకోరు దేవుడు. మీకు అర్థం కావడం కోసం ఇక్కడ వరకు వచ్చాను. మీకు అంత అర్థమైందా? రెండొకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనం. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహము ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండును గాకనిరి. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి శిలువ వేయ అప్పగించెను. అతను చేతులు కడుక్కున్నాడు, నిరపరాధి రక్తం నేను ఉడికించకూడదని. వీళ్ళందరూ ఏమన్నారు? అమ్మలక్కలు ఐలక్కలు ఏమన్నారు? ఈ అందరూ అమ్మలక్కలు ఐలక్కలు ఎవరు? క్రైస్తవులు. యేసుప్రభే మా దేవుడు అంటారు వీళ్ళు. వాళ్ళేమో యెహోవాయే మా దేవుడు, యేసుప్రభు వస్తాడు అన్నారు. భ్రమ. ఈ రోజుల్లో కూడా దేవుని వాక్యం వస్తున్నా కూడా భ్రమలో ఉన్న వాళ్ళు ఏమనాలి? భ్రమపరచబడుతున్న వాళ్ళు ఏమనాలి? వాక్యం ఒక విధానంలో చెప్తుంటే ఒక విధానంలో అర్థము అధ్యయనం చేసుకున్న వాళ్ళు ఏమనాలి? వాళ్ళు ఈ టైప్ అనాలి, ఒకే టైప్ అనాలి, తేడా లేదనాలి. ఇంకొక సందర్భంలోకి వస్తే యేసుప్రభు వారు అన్నారు, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బరకియా కుమారుడైనటువంటి జకర్యా రక్తం వరకు అన్నాడు. చూడండి ఆ మాట మత్తయి సువార్త. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడగు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదకి వచ్చును. ఏ ఆశీర్వాదాలు ఇవ్వడానికి వస్తుందా? అర్థమవుతుందా మీకు? ఏమి? శాపించడానికి, శాపాన్ని మీరు అనుభవించడానికి, ప్రతి దండన అనబడే శిక్షను మీరు అనుభవించడానికి మీ మీదకి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏ తరం వారి మీదకి? వాళ్ళని ఎవరైతే అలా చేశారో ఆ తరం వారి మీదకి వస్తుంది. మరి నిమ్మలంగా నెమ్మది పొంది చచ్చిపోయారు. అంటే దాని అర్థం ఏంటి? నరక శిక్ష. ఆ పైనే ఉంటుంది. నరక శిక్షను మీరు ఎలా తప్పించుకుందరు? 33 అంటే అర్థం కావడం కోసం చెప్తున్నాను నేను. శిక్ష అంటే
33 సర్పములారా సర్ప సంతానమా నరక శిక్షణ మీరు ఎలాగూ తప్పించుకుందరు. ప్రతిదండన అంటే ఏంటి? శిక్ష. అవునా? నువ్వు నేల మీద ఉండకుండా శపింపబడిన వాడు అంటే నరక శిక్ష. అందుకే దేవుని వాక్యములో మత్తయి సువార్త 25వ అధ్యాయములో మనం చూస్తే, శపింపబడిన వారలారా అపవాదికి వాడు అనుచరులకు సిద్ధపరిచిన నిత్య నరకాగ్నికి పోవుడి. శపింపబడిన వారు ఇప్పుడు ఎవరు? నరకపాత్రులు. ఆ లెక్కల్లో మనం ఇప్పుడు కయ్యనుడు చూసుకుంటే నరకపాత్రుడు, ఇస్కరియోతు యోధులను చూసుకుంటే నరకపాత్రుడు, మనం ధ్యానం చేసుకున్నటువంటి నాబోతు ద్రాక్ష తోట విషయంలో హాబును చూసుకుంటే నరకపాత్రుడు. ఇక్కడ సర్పములారా సర్ప సంతానమా నరక శిక్షణ మీరు ఎలా తప్పించుకుందరు అంటే, వాళ్ళు ఏం చేశారు? హేబేలు రక్తం మొదలుకొని ఆ రోజున ఆ దినాల్లో, ఈ రోజున ఈ దినాల్లో జకర్యా రక్తం వరకు నీతిమంతుల రక్తాన్ని ఒలికించే జాబితాలో మీరు ఉన్నారు. మీరందరూ కూడా శిక్షను తప్పించుకొనలేరు. ఇప్పుడు ఏ శిక్ష? శపింపబడిన వారలారా అపవాదికి విడలు చురులకు సిద్ధపరిచిన నిత్య నరకాగ్నికి పోడి. అర్థమైందా మీకు? ఎవరినైనా చూడగలిగారా మినహాయింపు? చూడగలిగారమ్మా మినహాయింపు? మత్తయి సువార్తలో పిలాతును చూసాం. అదే మత్తయి సువార్తలో మనము నీతిమంతుల యొక్క రక్తాన్ని ఒలికించిన వాళ్ళని చూసాం. ఇంకా చివరి మాటగా మీకు చూపిస్తాను. ప్రకటన 6:9 ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయుందువు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయుందు అని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడును, మరియు వారి వల్లనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమింపవలనని వారితో చెప్పెను. ఇప్పుడు చూడండి, ఈ ఆత్మలన్నీ ప్రతిదండన చేయి ప్రభువా, ఎప్పుడు తీర్పు తీరుస్తావు ప్రభువా అన్నయ్య లేదా? దేవుడు ఇంకా కొంత సమయం పడద్దే తీర్పు తీరుస్తాను ప్రతిదండన చేస్తాను అన్నారా లేదా? కొంత సమయం అంటే హతసాక్షుల లెక్క ఏమవ్వాలి? పూర్తి అవ్వాలి. అంటే ఇలాగ రక్తం ఒలికించాలి, రక్తం ఒలికింపబడి చంపబడాలి. నీతిమంతుడని హేబేలు రక్తం మొదలుకొని పాత నిబంధనలో ఎవరి రక్తం వరకు? బరకియా కుమారుడు జకర్యా రక్తం వరకు. ఆ తర్వాత నుంచి ఎంతమంది రక్తం ఒలికించలేదండి? స్టెఫను మొదలుకొని, బాప్తిస్మిచ్చి యాకోబు మొదలుకొని, మరి యొక్క యాకోబు మొదలుకొని, అపోస్తుల కార్యాల్లో మొదలుకొని, యేసుక్రీస్తు ప్రభువారు కూడా అందరి కొరకు ఏమయ్యారు? వాళ్ళని ఆయన ఏం చేశారు? సిలువ వేశారు, కొరడాలతో కొట్టారు, రక్తం ఒలికించారు. అవునా? ప్రకటన గ్రంథం వరకు, ఇంకా మనం చనిపోయే రాకడ పర్యాంతం వరకు ఒక లెక్క ఉందన్నమాట. అంటే దేవుడికి భూత వర్తమాన భవిష్యత్ కాలాలు తెలుసు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధంగా చెడ్డ మాటలల్లో పలుకుతారు, ఇంకా కొంచెం అడుగు ముందుకు వేసి మిమ్మల్ని చంపుతారు. అర్థమైందా? మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. వీళ్ళందరూ ఎవరి నిమిత్తం? వాక్యం నిమిత్తం, దేవుని నిమిత్తం, నీతి నిమిత్తం. హేబేలు వాక్యం నిమిత్తమా కదా? హేబేలు దేవుడు ప్రేమించినందుకు అంత పాతకం వచ్చింది. ఎవరికి? హేబేలుకి. కొంచెం లోతుకెళ్తే అది కాదు కదండి. దేవుడు అంగీకరించాడంటే నీతితో ఉన్నాడనే కదా. అర్థమైందా? కొంచెం ఇబ్బందిగా ఉందా అర్థం చేసుకోవడం? లేదు కదా? అర్థమవుతుందా అందరికీ? సరే చూడండి, నాబోతు ఇమ్మంటే న్యాయంగా మాట్లాడాడు. నా పిత్రార్జితం ఇదే కదా నాకుందే, నేను ఇవ్వను. నీతిగా ఉన్నాడు, న్యాయంగా మాట్లాడాడు, యథార్థంగా మాట్లాడాడు. అదే పాతకం అయిపోయింది అతనికి. స్టెఫను దేవుడు సేవ చేసి ఎంతోమందికి సువార్తను ప్రకటించి అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య కార్యాలు చేస్తుంటే రక్తం ఒలికించి చంపేశారు. బాప్తిస్మిచ్చి యోహాను హేరోదును గద్దించినందుకు, నీ తమ్ముడు భార్యను ఉంచుకోవడం నీకు తగదన్నందుకు చెరసాలలో పెట్టి కుట్ర చేసి అతన్ని శిరచ్ఛేదనం చేశారు. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజు వరకు కూడా, మొన్న మణిపూర్ అక్కడ కూడా ఎంతమంది రక్తాన్ని ఒలికించారు? వాళ్ళందరూ నీతి నిమిత్తమే హింసింపబడ్డారు, చంపబడ్డారు. అవునా కాదు? ఈ రక్తం అంట ఎవరికి మొరపెడద్దు ఇప్పుడు? అక్కడ ఏమని మొరపెడుతుంది? సత్యస్వరూపి నాదా, మాకు మా నిమిత్తము తీర్పు తీర్చవా, ప్రతిదండన చేయవా
అంటే ఈ ప్రతిదండన ఎప్పుడు జరుగుద్ది? చివరిలో. అంటే ఏంటి ప్రతిదండన శిక్ష? ఏంటి? నరక శిక్ష అని చెప్పడానికి చెప్తున్నాను ఇదంతా. ఇప్పుడు చెప్పండి, భూమి మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు అంటే వెంటనే చచ్చిపోయాడండి. ఈ లోకంలో పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, చాలా సంవత్సరాలు బ్రతికాడు. నిత్య నరక శిక్షలో కడవరి క్షణంలో అక్కడ డిక్లేర్ అవుద్ది. అర్థమైందా? ఈ మాటను బట్టి మరో మాట చెప్తున్నాను చూడండి. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. చాలామంది అనుకుంటారు, యావండి కయ్యను లాగండి ఎవరిని కూడా చంపలేదండి, ఇప్పుడు రక్తం కళ్ళజోడలేదండి, అది ఎవరిని వేసేయలేదండి బాబు, మేము క్రిమినల్సం కాదు, మేము సైకోసం కాదు, మేము దొండగలము కాదు, మేము ఫలానా కాదు. పరిసేయుడు అన్నట్టు, నేను సుంకరిని కాదు, నేను అది కాదు, నేను ఇది కాదు అన్నావండి. దేవుడు ఏమన్నాడో? వాడేరా బాబు నీకంటే నీతిమంతుడు. ఇప్పుడు కూడా మేము ఎవరిని వేయలేదు, ఎవరిని ఏం చేయలేదు అంటే గిల్లేవో గిచ్చావు అంటే నీ మాటలతో ఎదుటి వారిని గాయపరిచావు, నీ మాటలతో ఎదుటి వారిని బాధించావు, అది వేరే విషయం. కానీ నిర్దోషిని బాధిస్తే మాత్రం నీకుంటుంది మరి జాగ్రత్త. దొంగతనం చెయ్యకుండా వాడిని నువ్వు దొంగ అన్నావంటే నిర్దోషిని దోషించావు, నీ పని ఉందన్నమాట. అభంశుభం తెలియనటువంటి వాడి మీద అభాండాలు వేసావంటే నీ పని చెప్తాడనమాట దేవుడు. నువ్వేదో ఊహించేసుకుని మాట్లాడావంటే నీ పని చెప్తాడు. నువ్వు ఊహించేసుకుని నువ్వు పలానా ఇలాగ అన్నావంటే నీ పని చెప్తాడు. ఏమండి చాలామందికి ఊహలు ఎక్కువండి. మన సౌలు గారికి ఎంత ఊహో, రాజ్యం తీసుకోకపోతే ఏం తీసుకుంటాడు వీడు, ఎవరో దావీదు నా సీటుకు ఎక్కేద్దాం అనుకుంటున్నాడు, నన్ను లాగేద్దాం అనుకుంటున్నాడు. అందుకని ఏం చేసావు నాయన? ఏం చేశానా? నేనే లాగేద్దాం ఆడనే లాగేద్దాం అనుకున్నాను. తన సహోదరుని ద్వేషించు వాడిని దేవుడు నరహత్య చేసిన వాడిగా డిక్లేర్ చేస్తే అది ఒక కోణమైతే, మరొక భాగంలో నిర్దోషిని చంపుతున్నావేమో జాగ్రత్త. నేనైనా మీరైనా చట్టంలో కూడా ఒకటి ఉంటుందండి. 10 మంది దొండగలు తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు. చట్టంలో తెలుసా? 10 మంది దొంగలు బయటికి వెళ్ళిపోయినా పర్లేదు, కానీ ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు. అంటే దోషులు ఎంతమంది తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అనేటువంటి పరిస్థితి చట్టంలో ఉంది. దేవుడు కూడా ఏమన్నాడు? దోషులను నిర్దోషులుగా ఆయన ఎంచడంట, నిర్దోషులను దోషులుగా ఆయన ఎంచడంట. ఈ రోజున మనం కూడా దోషులను నిర్దోషులుగాను, నిర్దోషులను దోషులుగానే ఎంచకూడదు. కొంతమంది చెడ్డోళ్ళు మంచోళ్ళు అయిపోతారు. అంటే మాకు వాళ్ళతో చాలా పని ఉంది, వాడా పనికి మాలినాడు పొమ్మనండి, ఆడి మీదకి ఎట్టేయండి లేకపోతే. మనము దేవుని పరిధిలో ఉన్నప్పుడు భయముతో వణుకుతో బ్రతకాలి. వాడు పెద్దోడు, వీడు చిన్నోడు, ఒరే ఈయన తప్పించేసి ఆ చిన్నోడిని ఎట్టేయండిరా, యాక్సిడెంట్ అయింది కదా, వెనకాల వస్తున్నారు కదా అని ఎట్టండి, ఈ పెద్దోడిని తప్పించేయండి ముందు. ఏంటంటే ఆడి పెద్దోడు, వీడు చిన్నోడా. దేవుడు దృష్టిలో మరి అందరూ ఒకటేగా. చెప్తున్నాను, ఎలా ఉందండి ఇది? చాలామంది ఊహించుకుని మాట్లాడుతూ ఉంటారు, ఊహించుకుని అంటూ ఉంటారు, ఊహించుకుని అభాండాలు వేస్తూ ఉంటారు, ఊహించుకుని నా గురించి చెప్పింది నువ్వే కారణం అంటూ ఉంటారు. ఊహలు ఎక్కువైపోతూ ఉంటాయి. అదే అమ్మో అక్కో మాట్లాడితే మాత్రం నీ గురించి చెప్పుకుంటున్నారు వాళ్ళు. దీని బుద్ధి మారలేదమ్మా చిన్నప్పటి నుంచి నని నువ్వెన్నా ఎంత నవ్వు వచ్చేది, ఎటకారంగా తీసుకుంటారు పాపం. వాళ్ళు లోపల పాపం అనుకోలేదు కూడా నీ గురించి. నన్ను అనుకోకపోతే ఏమనుకుంటారు? ఎవరికో దేవుని బిడ్డలకు ఉండాలి లక్షణాలు, ఈ బుద్ధులు ఉండాలా. చింత చచ్చిన పులుపు సావదంటారండి. చిన్నప్పుడు సామెత ఉంది, ఉల్లిపాయ నువ్వెంత ఉడికినా నీ కొంపు పోదు, చింతకాయ నువ్వెంత ఉడికినా నీ పులుపు పోదు, ఓ మనిషి నువ్వెంత దేవుళ్ళలోకి వచ్చినా నీ స్వభావం మారదు. నేను ఎట్టాను ఇది కవిత. అందుకేనండి దేవుడు స్వభావం మార్చుకున్నాడు. అందుకేనండి దేవుడు నీ డ్రెస్ మార్చుకో,
లేదా నువ్వు బైక్ మార్చుకో, నీ ఇల్లు బిల్డింగులుగా మార్చుకో, పూరు గుడిసిని, అది అక్కర్లేదు దేవుడికి. నువ్వు దాన్ని చూసుకుని ఏమైపోతావు? మురిసిపోతావు. నీ బతుకు మార్చుకో, అదే అడుగుతున్నాడు దేవుడు. నీ బుద్ధి మార్చుకో, నీ స్థితిగతులు మార్చుకో. ఎప్పుడు ఒకేలాగా ఉండిపోకో. పూరు గుడుసులు ఎప్పుడు ఒకేలాగా ఉండిపోతావు నువ్వు. బిల్డింగ్ కట్టుకుంటేవాడికి ఎక్కడ లేను ఉప్పొంగిపోయేటువంటి పరిస్థితులు. అంతేగాని బుద్ధులు మార్చుకోవాలని మాత్రం ఉండదు. మిమ్మల్ని కాదు, మీరు బుద్ధులు మార్చుకుంటున్నారు కదా, మిమ్మల్ని అంటలేదు. నేను చాలామంది ఉన్నారండి, బాధపడకండి. మార్చుకోలేని వాళ్ళు ఇంకా మార్చుకోండి. అది బుద్ధి మార్చుకోండి అయ్యా, బుద్ధి మార్చుకోండి అమ్మా. పిల్లలు, నేనైనా మీరైనా బుద్ధి మారాలి, బుద్ధి మారాలి, బ్రతుకు మారాలి, స్వభావం మారాలి, పరిస్థితులు మారాలి, స్థితిగతులు మారాలండి. మారకపోతే చాలా ప్రమాదం. ఇప్పుడు చూడండి ఏం ధ్యానం చేసుకుంటున్నాం మనం అమ్మా. చూడండి, వీళ్ళందరూ నిత్య నరకాగ్ని పాలు అయిపోయారు. నీవు భూమి మీద ఉండకుండా శపింపబడిన వాడు అంటే అర్థం ఏంటి? నిత్య నరకాగ్ని పాలు అయిపోతారు. అలా అంతే. నిర్దోషిని ఎప్పుడు కూడా మనం చంపకండి. అందుకనే మన జీవితంలో 1కి 2 సార్లు ఏమో బాబాయ్ మన గురించి మాట్లాడుకున్నారు, లేదో ఒకవేళ నీ గురించే మాట్లాడుకున్నారు, నీకు తెలిసిపోయింది, అర్థమైపోయింది. లిప్పు కథలకు తెలిసిపోయింది. నీకు లిప్ మూమెంట్ తెలిసిపోద్ది. నువ్వు చాలా జ్ఞానివి, లిప్ మూమెంట్ తెలిసిపోయింది. కానీ నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు వదిలేస్తే మంచిదని అవుతాగా. నువ్వు పాజిటివ్గా తీసుకుంటే ఇప్పటికీ నా బుద్ధి మారలేదన్నమాట. ఒక శత్రువు నా కోసం మంచిగా చెప్పుకోగలుగుతున్నాడా? ఏమంటే మన సాక్ష్యం ఏంటి తెలుసా? శత్రువు కూడా నీ కొరకు మంచిగా చెప్పుకోవడమే నీ సాక్ష్యం. వాళ్ళు చెప్పుకుంటున్నారంటే నువ్వు ఒకటే అనుకో, ఇంకా మారలేదన్నమాట. నేను దేవానికి స్తోత్రం ప్రభువా నా కళ్ళల్లో వేసావు. ఎంత బాగుంటుందండి అప్పుడు. నువ్వు మంచిదానిగానే ఉంటావు, ఆవిడ నీకు మంచిదానిగా ఉంటావు. ఇద్దరి మధ్యలో కుక్కలు గొడవ జరగదు, మురుగుళ్ళు సెక్షను అంటే దెబ్బలాట జరగదు. చూసే అన్యజనులకి ఎటకారంగా ఉండదు. అన్యజనులకి ఎటకారంగా ఉంటే ఎలా ఉంటుంది? ఎందుకు ఇద్దరు గొడవ వచ్చిందంటారు, ముందు మూలానికి వెళ్తారు. ఏం లేదంటండి, ఆవిడ గురించి ఆవిడ చెప్పుకుందంట. ఓకే, సంఘానికి వెళ్తారు, వాళ్ళ గురించి వాళ్ళే చెప్పుకుంటున్నారా అంటే కొంచెం లోతుకి వెళ్దాం. మరి లోతుకి వెళ్ళకపోతే తెలియదు కదండి, లోతుకి వెళ్ళకపోతే. ఇప్పుడు ఏం మారాలండి మనకి? బుద్ధి మారాలి. ఏమంటే బుద్ధి తిన్నంగా ఉంటే ఎవడైనా చెప్పుకోవడానికి సాహసం చేస్తాడా? చెప్పండి. ఒకవేళ నువ్వు మంచి బట్ట కట్టుకున్నా లేకపోతే కట్టుకోకపోయినా పట్టించుకోవడం తెలదు. కానీ నీ బుద్ధి మాత్రం మంచిగా ఉంటే మాత్రం అయ్య బాబాయ్ ఆవిడే ఒకప్పుడు మా చిన్నప్పుడు ఉండేది ఆవిడతోటి మాకు, కానీ ఇప్పుడు చూడు ఎంత బాగా అయిపోయిందో అంటారనరా? బుద్ధి చెప్పుకుంటారా? నువ్వు కట్టిన బట్ట చెప్పుకుంటారా? నువ్వు ఆ రోజు కట్టిన బట్ట ఏ రంగు ఏ రూపం గుర్తుండదులే. నీ బుద్ధి మాత్రం నువ్వు చచ్చే వరకు, ఆళ్ళు చచ్చే వరకు కూడా గుర్తుంటుంది. మన బుద్ధి మారాలి. ఎవరిని అపార్థం చేసుకోవద్దండి. కానీ చాలా బాధ కలుగుతుందండి, చివుక్కు అంటుంది, తట్టుకోలేదండి. డైలాగ్ కూడా వేస్తాం, కొడితే ఒక కొట్టన్నా కొట్టేచ్చు కదా, ఎందుకు అలా సరుగుతున్నావు అంటాం భర్తలను. అది భరించలేని బాధ. భార్యలు అంటలేదన్న పాపం భర్తలను కూడా ఎక్కువ సరుగుతూ ఉంటారు ఆడోళ్ళు. ఎవరికి మినహాయింపు లేదండి వాక్యం. ఇంకెప్పుడు చూసినా వాళ్ళు కొట్టారంటే దాని అర్థం ఏంటంటే నీ సరుగుడు ఆపట్లేదని ఒక్కడు బాధతారు. అందుకని ఇలాగ కాదు, మారాలండి. స్వభావం మారడమే క్రైస్తవ్యం, క్రీస్తుని ధరించడం. ఎవరేమనుకున్నా దేవానికి స్తోత్రం ప్రభు, దేవానికి స్తోత్రం ప్రభు. కొంతమందిని అంటారు ఈవిడ అసలు కనబడదండి బాబు, సుంచు మాట్లాడినట్టుగా ఉంటుంది కానీ అంత అంటిట్టేద్దండి ఇంటి దగ్గర అంటారు చూడు. అంటే అది కూడా వేషధారణ దేవుడి దృష్టిలో. జనాలకేమో మంచిగా అనిపించుకుని నువ్వు ఇంటికి వెళ్ళి అంటిట్టేస్తున్నావా మంట, అది కూడా వన్ ఆఫ్ ద వేషధారణ. ఇదో పాయింట్, అవునా కాదు? కొంతమంది ఉంటారు ఇళ్ళు సుంచుల్లాగుండి సంచులు తెగ్గొస్తారండి బాబు, కనబడరండి. అదే వాడతారు, సుంచులకు కనబడవు నువ్వు, లోపల ఉంటుంది ఎంత నీకు, పైకి కనబడవు నువ్వు, లోతుగుండ్లోడు నువ్వు పైకి కనబడవు. మన భాషే కదండి. అంటే పైకి కనబడకుండా లోపల చేసేయచ్చా? చేసేస్తే దేవుడు మెచ్చుతాడా?
పైకి కనబడకుండా వాళ్ళందరి మధ్యలో కూర్చుని వాళ్ళందరి దగ్గర ఏ మాటలు మాట్లాడకుండా అన్నీ నేసి ముడెట్టేచ్చా? కొంతమంది అండి నోరిప్పితే అసలు మాట రాలేనట్టు ఉంటారండి. ఇంటి దగ్గర చూడాలండి వాళ్ళని, భర్త నోరు ముయించేస్తారు ఇలాంటి. ఇక్కడ మాత్రం మన దగ్గర చెప్పుకోవడానికి మాత్రం ఏమీ తెలియదండి నాకు. అక్కడికి వెళ్తే అంత ఇట్టిందని నువ్వు అంట. ఇది కూడా వన్ ఆఫ్ ద వేషధారణ. దేవుడు వేశ్యనైనా క్షమిస్తాడేమో, వేషధారణ క్షమించడు. ఏమండి పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది వేశ్యలను దేవుడు క్షమించాడండి? చెప్పుకుంటూ పోతే రాహాబను వేశ్యను క్షమించాడు, ఇంకా సమరయ స్త్రీని క్షమించాడు, పాపాత్మురాల్ని క్షమించాడు, ఉన్నతమైన స్థానంలో వారిని నిలబెట్టాడు. దీని అర్థం ఏంటంటే వేశ్యనైనా క్షమిస్తాడంట దేవుడు. అంటే వేషధారణ అంత భయంకరమైనది, పైకోలాగా లోపలలాగా ఉండడం అంత భయంకరమైనది. అందుకే వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అన్నాడా లేదా? మీరు పరలోకం ప్రవేశించరు. ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనం పరలోకం ప్రవేశించడానికి ఎక్కడికి వచ్చాం? దేవుని సన్నిధికి వచ్చాం. వేషధారణ ఉంటే ప్రవేశిస్తామా? నిర్దోషులను చంపుతూ ఉంటే ప్రవేశిస్తామా? మనం ఏదేదో ఊహించుకుంటే ప్రవేశిస్తామా? పాజిటివ్ థింకింగ్ ఉండాలండి మనకి. హల్లెలూయా. దేవుని బిడ్డలకు ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ ఉండాలి. బాధ కలుగుద్ది. యేసుక్రీస్తు ప్రభువారు మహాపరిశుద్ధుడు. ఆయన తిండిపోతూ తిట్టుపోతూ ఆబోతూ ఈబోతూ దెయ్యాలకు అధిపతివు నువ్వు అని అన్నప్పుడు ఆయనకు బాధ కలగలేదా? బాధ కలిగింది. మీకు బాధ కలుగుద్ది. ఆ బాధ దేవుడు చూశాడు. వాక్యం చెప్తుంది, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధంగా మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకములో మీ ఫలం అధికమగును. ఇదంతా పరలోకం కొరకే ప్రాకులాట. ఇప్పుడు చూడండి, కయ్యేను హేబేలు చనిపోయిన తర్వాత హేబేలు యొక్క రక్తం యొక్క స్వరము నేలలో నుండి మొర్ర పెట్టింది. ఆ మొర్రకు దేవుడు స్పందించాడు. స్పందించినప్పుడు ఏం జరిగింది? ఒకవేళ క్షమించమని అడిగినా కూడా దేవుడు వాక్యాన్ని ఏం చేయడు? యేసుక్రీస్తు ప్రభువారు వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అన్నప్పుడు వాళ్ళందరూ ఏమైపోయారు? ప్రవక్తలను చంపుదానా అన్నాడు. అంటే నీ మీదకు దీవెనొచ్చును అన్నాడా? మరి దేవుని వాక్యంలో మనం ఏం ధ్యానం చేసుకున్నాం? హేబేలు రక్తం, నీతిమంతుడని హేబేలు రక్తం మొదలుకొని పరకీయ కుమారుడు జకర్య రక్తం వరకు వారు రక్తం ఒలికించారు. అది మీ మీదకి వచ్చును. అంటే వాళ్ళ మీదకి వచ్చినట్టు ఆశీర్వాదం వచ్చినా శాపం వచ్చినా అర్థమవుతుందా లేదా? మరి యేసుక్రీస్తు ప్రభువుని అలా చేసిన తర్వాత ఇశ్రాయేలీల జనాంగం అంతా ఏమయ్యారు? ప్రవక్తలు చంపినటువంటి పాపం యొక్క ప్రతిదండన దేవుడు వాళ్ళ మీదకి పంపాడా లేదా? పంపాడు. తప్పకుండా వస్తుందా రాదా? తప్పకుండా వస్తుంది దండన. ఇప్పుడు మీకు అందుకే కదమ్మా అన్ని వాక్యాలు చూపించాను నేను. ఒక్కడ కాదు, రెండు కాదు, అన్ని వాక్యాలు చూపించాను. మా మీదకి మా పిల్లల మీదకి రావాలన్నారు వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళ మీదకి వాళ్ళ పిల్లల మీదకి వచ్చేసింది ఆ శాపం. అర్థమైందా? ఆ తర్వాత రోజుల్లోనండి యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నువ్వు రాతి మీద రాయి నిలవకుండా అన్నాడా లేదా? నిజంగా రాతి మీద రాయి నిలవకుండా అయిపోయింది. కానీ ఈ మధ్య కాలంలో దేవుడు ప్రవచనాలు వాళ్ళు మరలా దేవుని వైపుకి తిరిగిన విధానాన్ని బట్టి దేవుడు ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. కానీ ఆ పాపానికి శిక్ష వస్తుందా లేదా? అసలు మామూలుగా పాపం చేసిన వాడికి శిక్ష ఉందా లేదా? ఈ లోకంలో పాపం చేసిన వాడిని గవర్నమెంట్ శిక్షిస్తుందా శిక్షించదా? అంటే పాపానికి శిక్ష ఉందా లేదా? ఇప్పుడు వీళ్ళు చేసింది పాపమా కాదా? నీతిమంతుల యొక్క రక్తాన్ని ఒలికించడం పాపమా కాదా? నిర్దోషులను చంపడం పాపమా కాదా? ఆది నుండి ఇప్పుడు వరకు కూడా ప్రతి ఒక్కరి మీదకి ఆ పాపం యొక్క ప్రతిఫలం శిక్షగా వాళ్ళ మీదకి వచ్చిందని మనం ధ్యానం చేసుకున్నాం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వీళ్ళ రక్తము ప్రకటన గ్రంథంలో కూడా వాళ్ళ ఆత్మలు ఏం చేస్తున్నాయి? దేవునికి మొర్ర పెడుతున్నాయి. అంటే దేవుడు రక్తం యొక్క స్వరాన్ని వింటాడు. ఆత్మ మొర్ర పెట్టినప్పుడు దేవుడు వింటాడు. ఏ మొర్ర పెట్టినప్పుడు అండి? మొర్ర పెట్టడం అంటే మన స్వరముతో మొర్ర పెట్టినా వింటాడు, హృదయముతో మొర్ర పెట్టిన దేవుడు
వింటాడు. అంటే మీ దేవుడు గొప్పోడా కదా, శక్తిమంతుడా కదా? ఒక్క మాటలో అందరి దేవుళ్ళలో ఒక దేవుడా? ఆయనే నిజ దేవుడా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు వరకు మీకు అర్థమైంది.